ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం 29వ అధ్యాయం కపిల భగవానునిచే భక్తి యోగ వివరణం. శ్లోకం సంఖ్య 3. విరాగః యేన పురుషః భగవన్ సర్వతః భవేత్ ఆచక్ష్వ జీవలోకస్య వివిధాః మమ సంస్మృతిః. విరాగో యేన పురుషో భగవన్ సర్వతో భవేత్. ఆచక్ష్వ జీవలోకస్య వివిధా మమ సంస్మృతిః. సంస్మృతి కాదు, సంస్మృతి. విరాగో యేన పురుషో భగవన్ సర్వతో భవేత్. ఆచక్ష్వ జీవలోకస్య వివిధా మమ సంస్మృతిః. విరాగో యేన పురుషో భగవన్ సర్వతో భవేత్. విరాగో యేన పురుషో భగవన్ సర్వతో భవేత్. ఆచక్ష్వ జీవలోకస్య వివిధా మమ సంస్మృతిః. విరాగో యేన పురుషో భగవన్ సర్వతో భవేత్. ఆచక్ష్వ జీవలోకస్య వివిధా మమ సంస్మృతిః. పురుషః భగవన్ సర్వతో భవేత్. ఆచక్ష్వ జీవలోకస్య వివిధా మమ సంస్మృతిః. విరాగః వైరాగ్యము పొందును, ఏన వేనిచే, పురుషః పురుషుడు, భగవన్ హే ప్రభు, సర్వతః పూర్తిగా, భవేత్ కాగలడు, ఆచక్ష్వ దయతో వివరింపుము, జీవలోకస్య జనసామాన్యము కొరకు, వివిధాః వివిధమగు మమ నా కొరకు, సంస్మృతిః నిరంతర జనన మరణములు. భావం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాదుల వారిచే. దేవహూతి ఇంకనూ ఇట్లు పలికెను, హే ప్రభు, నా కొరకు మరియు జనసామాన్యము కొరకు నిరంతర జనన మరణముల గూర్చియు విస్తారముగా వివరింపుము. ఏలయన అట్టి కష్టములను వినుట ద్వారా మేము ఈ భౌతిక జగత్తు కర్మల ఎడ వైరాగ్యమును పొందగలము. భాష్యం. ఈ శ్లోకమునందు సంస్మృతి
అను పదము మిగుల ప్రధానమైనది. శ్రేయః శృతి అనగా దేవదేవుని వైపునకు పయనమని భావము కాగా, సంస్కృతి అనగా జన్మ మృత్యు పదమున అందతమమగు జీవనము వైపునకు పయనమని భావం. ఈ జగత్తును గూర్చి, భగవానుని గూర్చి, భగవానునితో తమకు గల నిజమగు సన్నిహిత సంబంధమును గూర్చి ఎరగలేని వారు వాస్తవమునకు నాగరికత పురోగతి పేరిట అందతమమగు జీవనము వైపునకే పయనించుచున్నారు. అందతమ జీవనమునందు ప్రవేశించుట అనగా మానవేతర జీవజాలమునందు ప్రవేశించుట అని భావం. ప్రస్తుత జీవితం పూర్తిగా ప్రకృతి అధీనమున ఉన్నట్టిదనియు, మరియు లభ్యము కానున్న జీవితము అనుకూలము కానట్టిదనియు మూర్ఖులు ఎరగజాలరు. జీవుడు ఏ రీతి వివిధ రకములకు దేహములను పొందునో తదుపరి అధ్యాయమున వివరింపబడినది. జన్మ మృత్యువులతో నిరంతరమును దేహములను మార్చుడే సంసారము అని పిలువబడును. భక్తియోగ పదమును అవగతము చేసుకొనని కారణముననే పతనమును అందుచున్నారని బద్ధజీవులకు తెలియజేయుటకే ఈ నిరంతర పయనమును గూర్చి వివరింపుమని దేవహూతి తన మహిమాన్వితుడగు సుతుని అర్థించుచున్నది. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వందేహం శ్రీగురౌ శ్రీతపదగమనం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖానితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. విరాగో ఏన పురుషో భగవన్ సర్వతో భవేత్ ఆచక్ష్వ జీవలోకస్య వివిధ మమ సంస్కృతి. సో ఈ అధ్యాయంలో దేవహూతి కపిల భగవానుని మరికొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ముఖ్యంగా భక్తియోగ వివరణ గురించి. అఫ్కోర్స్ ముందు కూడా చూసాం భక్తియోగ గురించి. ఇంకా డైరెక్ట్ భక్తియోగ ఈజ్ డైరెక్ట్ భక్తియోగ. ఓకే, ప్రశ్నలు అడుగుతుంది. సో ముందు శ్లోకంలో ఏమడిగారు? మహదాదుల యొక్కయు పరమపురుషుని యొక్క లక్షణములను సాంఖ్యతత్వానుసారము సహేతముగా నీవు వివరించితివి. ఇక సమస్త తత్వ సిద్ధాంతముల మూలమగు భక్తియోగ పదమును ఇప్పుడు వర్ణించమని నేను అర్థించుచున్నాను. మరి భక్తియోగ పదాన్ని గురించి అర్థిస్తూ అంటే భక్తియోగ విధానాన్ని ఎలా ఆచరించాలి అని ప్రశ్న అడగడం జరిగింది. సో తర్వాత శ్లోకాల్లో కూడా మరికొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. తర్వాత శ్లోకాల్లో కూడా. కానీ ముఖ్యంగా ఎవరైనా జీవుడు ఈ భౌతిక ప్రపంచంలో బద్ధస్థితిలో ఉన్న ఏ జీవుడైనా తిరిగి ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించాలంటే ముందుగా వైరాగ్యం తర్వాత వస్తుంది. ముందు విరక్తి. భౌతిక విషయాల పట్ల విరక్తి అనేది అవసరం కదా. సో మనకి భగవద్గీతలో ఏం చెప్తుంది? భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపరుత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి ఇంకో శ్లోకంలో కూడా వస్తుంది. కానీ వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే అంటే వ్యవసాయాత్మిక బుద్ధి భగవంతుని గురించి తెలుసుకోవాలంటే, భగవంతుని చేరుకోవాలనే దృఢమైన నిశ్చయం అనేది రాదు ఎవరికి? భోగైశ్వర్యాల పట్ల ఆసక్తులు ఉన్నవాడికి, భోగైశ్వర్యాలలో నిమగ్నమైన వాడికి.
భోగము, ఐశ్వర్యము. ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? అన్నీ ఉన్నాయి, భగవంతుడు ఎందుకు? అవునా కదా? భగవంతుని ఎందుకు ప్రార్థించాలి? మన భౌతిక కోరికల్ని నెరవేర్చుకోవడానికి. అందరూ అదే కదా అడుగుతున్నారు. ధనం దేహి, పుత్రదేహి, రూపవతి భార్య దేహి. సాధారణంగా అందరూ అవే ప్రశ్నలు అడుగుతుంటారు కదా. కానీ అందుకనే భోగ ఐశ్వర్యాల్లో ఉన్నవారు ఏమనుకుంటారంటే, అవన్నీ కూడా ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఈ భౌతిక ప్రపంచంలో కోరికలతో ఉన్నారో వాళ్ళందరూ కూడా మందిరాలకు వెళ్తుంటారు, దేవుణ్ణి పూజిస్తుంటారు, భగవంతుని పూజిస్తుంటారు. సో ఐశ్వర్యం ఉన్నవాడిని నాకెందుకు, అన్నీ ఉన్నాయి, నేనేదైనా నేనే పొందగలను అనుకుంటారు. ఐశ్వర్యం ఉన్న వాళ్ళు అనాలని అనుకుంటారు. కానీ అసలు జీవితం యొక్క అసలైన సమస్యలు అనేటివి తెలిసినప్పుడు వ్యక్తి జ్ఞానవంతుడైనట్లు. ఈ యొక్క భౌతిక జన్మలో నిజమైన సమస్యలు ఏంటి? జన్మ మృత్యు జరావ్యాధి. భగవద్గీతలో చెప్తున్నది జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం. జ్ఞానవంతుడి యొక్క లక్షణాల్లో ఇదొక లక్షణం అన్నమాట. ఏంటి? ఈ జన్మలోని అసలైన సమస్యలు జన్మ మృత్యు జర వ్యాధి అని తెలుసుకోవడమే జ్ఞానం. మిగతాదంతా కూడా అజ్ఞానం. అంటే అక్కడ ఆ శ్లోకాల్లో చెప్పబడుతుంది, ఆ లక్షణాలు ఎవరెవరికైతే ఉన్నాయో ఆ లక్షణాలు ఉండడం అనేది ఎన్ని 18 లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు జ్ఞానవంతులు. అవే జ్ఞానం అంటే, మిగతావంతా కూడా అజ్ఞానమే. జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాన్ని దర్శనం. అందుకనే మనం ఈ ఇస్కాన్లో భక్తులందరికీ కూడా వీటి గురించి మళ్ళీ చర్చిస్తుంటాం కదా. కానీ చాలామంది ఏమనుకుంటారు, ఎందుకు ఈ సమస్యల గురించి ఎప్పుడు చర్చిస్తారు? జీవితంలో ఏదైనా సాధించాలంటే మనకి కొంచెం ఉత్సాహం కావాలి, ఏంటి ప్రోత్సాహం కావాలి, ఎంకరేజ్మెంట్. దానికోసం ఏం చేయాలి? ఏం చేస్తుంటారు? నువ్వేదైనా సాధించగలవు, నువ్వు ఇది చేయగలవు, అది చేయగలవు, అన్నీ మంచి విషయాలు మాట్లాడాలన్నమాట. కష్టాలు వచ్చినా కూడా పట్టించుకోవద్దు, ముందుకెళ్ళాలి, సాధించాలి. ఓటమిని నీ ఒక్కొక్క మెట్టులాగా ఉపయోగించుకోవాలి. సో అలా అంటుంటారు. కానీ నిజానికి అసలైన సమస్యలు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఏం చేయగలరు? కేవలం సరెండర్, హ్యాండ్స్ అప్, అంతేనా? ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు ధనవంతులైనా సరే, భోగైశ్వర్యాల్లో ఉన్నవారైనా సరే ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల్ని నియంత్రించగలరా? కానీ అలా అనుకుంటుంటారు అన్నమాట. అందుకని చాలామంది ఏమంటారంటే మృత్యు, ముఖ్యంగా ఇవి 4ంటిలో మృత్యు అనేసరికి అసలు ఎవరు కూడా చర్చించడానికి ఇష్టపడరు. అవునా కదా? ఎప్పుడైనా మనకందరికీ కూడా అనుభవం ఉంది. ఎవరైనా మరణం గురించి వీళ్ళు ఇలా మరణించారు, అలా మరణించారంటే, ముఖ్యంగా రాత్రులు కానీ ఏదైనా మంచి కార్యం జరిగేటప్పుడు, ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు మరణాన్ని గురించి మాట్లాడితే ఏమంటారు? శుభం పలకరా అంటే ఇదంతా మాట్లాడుతున్నవి, ఇదంతా ఎందుకు ఇలా చర్చిస్తున్నావు అంటుంటాం. కానీ రోజు మనకి ఉదయాన్నే కార్యక్రమం హారతులు అయిపోగానే మరణం గురించి మాట్లాడుకోవాలి. దాదాపు వాటి గురించే మాట్లాడుతుంటుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, అసలు నిజంగా ఒక జీవికి, భౌతిక ప్రపంచంలో ఒక జీవికి భౌతిక భోగాల పట్ల విరక్తి రావాలంటే ఈ విషయాలు అర్థం కావాలి. ఏ విషయాలు? ఈ భౌతిక లోకం ఏ విధంగా తాత్కాలికమైంది. అది ఎప్పుడే ఎవరికైతే అర్థం కాదో అప్పటి వరకు జీవుడు ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టలేడు. విరక్తి అనేది రాదు. విరక్తి రాకుండా వైరాగ్యం రాదు. అవునా? సో కాబట్టి మనకి ఎన్నోసార్లు చెప్పబడింది ఏంటి? భౌతిక ప్రపంచం యొక్క తాత్కాలిక గుణాన్ని గురించి మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఈ భౌతిక ప్రపంచంలోని అసలైన సమస్యల గురించి మనం చర్చించాలి. నేను ఒకసారి విన్నాను, మనకందరికీ ఇప్పుడు ఇస్కాన్లో చాలా ఈ 6 సెషన్స్ కోర్స్ చాలా ఫేమస్. ముఖ్యంగా యువతకు కోర్స్ ఇస్తుంటాం కదా. సో అందులో మొట్టమొదటి సెషన్ ఏంటి? లీడింగ్ మీనింగ్ఫుల్ లైఫ్. అందులో ఎక్కువగా ఈ భౌతిక ప్రపంచంలో ఈ
జీవనంలో ఉన్న సమస్యల గురించి ఎక్కువగా చర్చిస్తారనమాట యాక్చువల్లీ. నాకు తెలిసి ఆ కోర్స్ డిజైన్ చేసింది భక్తి రసామృత స్వామి మహారాజ్ అని చెప్పేసి విన్నాను. మీకు ఐడియా ఉందా? అంతకుముందు భక్తి రసామృత మహారాజ్ డిజైన్ చేశారు. అంటే టాపిక్స్ మొట్టమొదటిగా ఏ విషయం చర్చించాలి, తర్వాత ఏంటి, తర్వాత సైన్స్ రిలీజియన్ గురించి సెకండ్ టాపిక్స్, అది తర్వాత వచ్చింది. ఫస్ట్ సెషన్స్ ఇవే, సేమ్ టైటిల్స్. భక్తి రాఘవ మహారాజ్, భక్తి రాఘవ మహారాజ్, భక్తి రసామృత మహారాజ్ కలిసి సంథింగ్ సార్. సో అలా వచ్చింది. ఎనీవేస్ భక్తి రసామృత మహారాజా, భక్తి రాఘవ మహారాజా అని నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ ఏదైనా వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు ఏంటంటే అన్ని ప్రభుల వారి పుస్తకాలు ఇతర గ్రంథాలు చదివిన తర్వాత ఇప్పుడు టాపిక్స్ అని పెట్టినప్పుడు ముందుగా ఈ భౌతిక ప్రపంచంలో సమస్యలు ఎలా ఉన్నాయని చర్చిస్తారు, తర్వాత సైన్స్ రిలీజన్ దాని గురించి చర్చిస్తారు, తర్వాత మూడోది ఆత్మ గురించి చర్చిస్తారు, ఈ భౌతిక ప్రపంచాన్ని గురించి చర్చిస్తారు, తర్వాత భగవంతుని గురించి చర్చిస్తారు, చివరికి భక్తి యోగం జపం వాటి గురించి చర్చిస్తారు. కానీ మొట్టమొదటి అంశం ఏంటంటే భౌతిక ప్రపంచంలో మొట్టమొదటి సెషన్లో భౌతిక ప్రపంచంలో సమస్యల గురించి వినాలన్నమాట యాక్చువల్. సో అది ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అనమాట యాక్చువల్. ఓహో, నేను నిజంగా సమస్యలో ఉన్నానా? ఎందుకంటే అందరూ ప్రస్తుత సమాజంలో ప్రజలందరూ కూడా అసలు సమస్యల్లో ఉన్నారని గుర్తించలేకపోతున్నారు. ఎందుకు ఎప్పుడు కూడా చుట్టూ ఉన్నారు కూడా ఏమంటుంటారు, నువ్వు వీటిని పట్టించుకోకూడదు, ఈ సమస్యలని మనం పట్టించుకోకూడదు, వీటిని అధిగమించాలి, వీటిని సోపానాలుగా ఉపయోగించాలి, మన గెలుపుకి సోపానాలుగా ఉపయోగించుకోవాలి, ఇలా అన్నీ మాట్లాడుతుంటారనమాట యాక్చువల్లీ. సమస్యల్ని మర్చిపోవడానికి అందరూ అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటారు కదా. సో అలా ప్రయత్నిస్తుంటారు కాబట్టి అసలు పట్టించుకోరనమాట అసలు. ఎందుకు పట్టించుకోవద్దని చెప్తుంటారంటే వాళ్ళ దగ్గర మార్గం లేదు, వీటి నుంచి బయటపడడానికి మార్గం లేదు కాబట్టి ఏం చేయాలి, కళ్ళు మూసుకోవాలి. వీటి గురించి కళ్ళు మూసుకోవాలన్నమాట యాక్చువల్లీ. మనకు చెప్పాలి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, అట్లానే ఆస్ట్రిచ్ ఏంటి ఏమంటారు ఆస్ట్రిచ్ అంటే ఎడారిలో ఉండేది ఉష్ట్రపక్షి. అదేంటంటే ఎడారిలో ఇసుకలో తలబెడుతుంది అనమాట. ఏదైనా జంతువు కానీ ఎవరైనా దాన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఇసుకలో తలబెడుతుంది. సమస్యలను పట్టించుకోకూడదు అలా అంటుంటారు. కానీ నిజానికి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న పరిస్థితుల యొక్క తాత్కాలిక గుణాన్ని గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే వైరాగ్యం అనేది వస్తుందన్నమాట. అందుకని దేవహూతి ఇక్కడ కపిల భగవాను ప్రశ్నిస్తుంది, ఏంటి అసలు ఏంటట, నా కొరకు మరియు జనసామాన్యం కొరకు నిరంతర జనన మరణముల గురించి విస్తారంగా వివరింపమని. ఎందుకనగా అట్టి కష్టములను వినట ద్వారా మేము ఈ భౌతిక జగత్తు కర్మల ఏడ వైరాగ్యమును పొందగలం. వైరాగ్యం ఎలా కలుగుతుంది? ఏం తెలుసుకోవడం వల్ల వైరాగ్యం కలుగుతుంది? చూడండి, ఏం తెలుసుకోవడం వల్ల? జనన మరణముల గూర్చి విస్తారముగా తెలుసుకోవడం వలన. విస్తారంగా తెలుసుకోవాలి జనన మరణ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. యూనో అప్పుడు కానీ జీవుడికి వైరాగ్యం అనేది రాదంట. సో కాబట్టి వాటి గురించి మళ్ళీ చర్చించాలి. సో అందుకనే ప్రభుపాల వారు కావచ్చు, ప్రభుపాల వారి శిష్యులు ఎంతోమంది ప్రభుపాల వారిని అనుసరించే వారందరినీ కూడా మనం చూసినట్లయితే మళ్ళీ ఇవే చెప్తుంటారనమాట. చాలామంది ఏమనుకుంటారు, ఏంటి మంచి కథ చెప్పొచ్చు కదా, భగవంతుని లీలలు చర్చించుకోవచ్చు అని అనిపిస్తుంది. భగవంతుని లీలలు కూడా చర్చించాలి, కానీ ఎప్పుడు భౌతిక ప్రపంచం పట్ల, భౌతిక భోగాల పట్ల నిజమైన వైరాగ్యం వస్తే తప్ప, వైరాగ్యంతో ఉన్న వ్యక్తి మాత్రమే భగవంతుని లీలల్ని సరి అయిన పద్ధతిలో ఆస్వాదించగలరు. భౌతిక ప్రపంచం పట్ల, భౌతిక విషయాల పట్ల విరక్తి లేకుండా భగవంతుని లీలల పట్ల వాళ్ళకి ఆనందం కలుగుతుంది, రుచి కలుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఆ భగవంతుని లీలలో కూడా భౌతిక లీలని కూడా భౌతికంగా ఆనందించడానికి భౌతిక ఆసక్తి కలుగున్నారని అర్థం అన్నమాట. అర్థమవుతుందా? భౌతిక విషయాల పట్ల సరి అయిన విరక్తి లేకుండా భగవంతుని లీలనైనా సరే, భగవద్గీత అయినా సరే, అదేమవుతుంది, ఏదో మనం భౌతికంగా సినిమాలు చూస్తుంటాం కదా, అలానే అయిపోతుంది అనమాట. హీరో ఉన్నాడు, విలన్ ఉన్నాడు, ఫైటింగ్ జరుగుతుంది, హీరో గెలిచాడు,
ఆనందం. అది భౌతికమైపోతుంది. సో అది సమస్య అనమాట. అందుకని వీటి గురించి మళ్ళీ మళ్ళీ చర్చించాలని చెప్తున్నారనమాట యాక్చువల్లీ. సో కాబట్టి కృష్ణుడు కూడా భౌతిక ప్రపంచం చెప్పాడు. ఇదేంటి ఆ? భౌతిక ప్రపంచం అనేది దుఃఖాలయం, అశాశ్వతం. ఈ భౌతిక ప్రపంచం యొక్క లక్షణాలు అనమాట యాక్చువల్లీ. ఇది ఏ విధంగా దుఃఖాలయం, ఏ విధంగా అశాశ్వతం అనేది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అనమాట యాక్చువల్లీ. అప్పుడు కానీ జీవుడికి భౌతిక విషయాల పట్ల విరక్తి అనేది రాదు. అందుకని ఇక్కడ ప్రభువుల వారు ఏం రాస్తున్నారు, వాస్తవమునకు నాగరికత పురోగతి పేరిట అందతమముకు జీవనం వైపునకే పయనించుచున్నారు. జీవులు అసలైన విషయం గురించి ఏంటంట, ఈ జగత్తును గూర్చి, భగవాను గురించి, భగవాన్తో తమ కల నిజమగు సన్నిహిత సంబంధమును గూర్చి. అవునా కదా, మనకు భాగవతం నుండి మాత్రమే తెలుసుకున్నాం. ఈ రహస్యం అనేది భాగవతమే చెప్తుంది. ఏంటి, భగవంతునికి మనకు గల సంబంధం ఏంటనేది భాగవతమే చెప్తుంది. ఇంకక్కడ నేను విన్నామా? మిగతా వేదాలు, పురాణాల్లో కూడా భగవంతునితో సంబంధం అనేది అంతటా అంత స్పష్టంగా వివరింపబడలేదు. భౌతిక ప్రపంచంలో ఆనందాన్ని ఎలా పొందాలనే వాటి గురించే ఎక్కువగా ఉంటుంది. కానీ భాగవతం మనకి సాక్షాత్కరింపజేస్తుంది అనమాట. మన నిద్రపోయిన వాళ్ళని మేల్కొల్పుతుంది. నిద్రపోవడం అంటే ఏంటి? అందతమ, నిద్రలో ఉండడం, జ్ఞానం లేకపోవడం. సో కళ్ళు తెరిచినా సరే నిద్రపోయే ఉన్నామన్నమాట. ఎప్పటి వరకు? భగవంతునితో మన సంబంధాన్ని తెలుసుకున్నంత వరకు ఈ ఇంద్రియములు మన శరీరం అంతా నిద్రపోయి ఉందనే అర్థం అన్నమాట. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చర్చించాం కదా. భగవంతునితో మన సంబంధం తెలుసుకున్నంత వరకు జీవుడు నిద్రపోతున్నాడనే అర్థం, మెలకువతో ఉన్నా సరే భౌతికంగా. సో కాబట్టి ఇక్కడ ఏమన్నారు, ఈ మానవ జీవితం కాకుండా ఇతర జీవులన్నీ కూడా అంటే నిద్రపోతున్నాయి, ఆధ్యాత్మికంగా నిద్రపోతున్నాయి. భగవంతునితో వాటి యొక్క సంబంధం తెలుసుకోలేకపోవడం వల్ల నిద్రపోతున్నాయి. సో అందుకని ఏమవుతుందంటే, ఈ ఆధ్యాత్మిక విషయాన్ని గురించి, భౌతిక ప్రపంచం పట్ల, భౌతిక భోగాల పట్ల విరక్తి అనేది లేకపోతే, భగవంతుని గురించి తెలుసుకోకపోతే ఏమవుతుంది, అందతమ ప్రదేశానికి వెళ్తుండ. అంటే ఏంటి, ఇక్కడ ప్రభువుల వారు రాశారు కదా, మానవేతర జాలమునందు ప్రవేశించుట అనేది అందతమ జీవనమునందు ప్రవేశించుట అని అర్థం. అందతమ జీవనం అంటే ఏంటి? మానవేతర జంతు శరీరంలో జన్మించడం. కానీ చాలామంది ఏమనుకుంటారు, ఏ జీవనమైనా ఒకటి. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను, మా ఆఫీస్లో ఒకతను ఇలానే రోజు ఇస్కాన్ గురించి చర్చిస్తుంటే, ఏంటండి మీ ఇస్కాన్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా పాపం పుణ్యం అని ఊరికే భయపెడుతుంటారు, కుక్కలాగా పుడతారంటే. వాళ్ళ మేనేజర్ కూడా ఆస్ట్రేలియాలో తిట్టాడంట, నువ్వు ఇలానే ప్రవర్తిస్తావంటే కుక్కలాగా పుడతావని చెప్పేసి. ఆయన ఏమన్నాడంటే, సరే కుక్కలాగా పుడతాం, సమస్య ఏంటి? కుక్క కూడా ఆనందిస్తుంది కదా, దానికి ఏం టెన్షన్ లేవు, దానికి షిఫ్ట్లో పని చేయాల్సిన అవసరం లేదు, ఈఎంఐలో టెన్షన్ లేదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ప్రభువుల వారు కూడా ఒకసారి, ఎక్కడ ప్రభు గుర్తుందేమో, ఇక్కడ పాశ్చాత్య దేశాల్లో ఒకసారి ప్రవచనం ఇచ్చేటప్పుడు ఒక విద్యార్థి కూడా లేచి అలానే అన్నాడు అనమాట. యాక్చువల్లీ ఓకే, కుక్కలాగా పందిలాగా పుట్టడంలో సమస్య ఏముంది? సమస్య ఏం లేదు, నాకు భయం ఏం లేదు, అలా పుట్టడానికి నాకేం భయం లేదు అని చెప్పేసి అన్నాడు అనమాట. ప్రభువుల వారు ఏమన్నారంటే, ఓ అవునా, అయితే నేను ఆశీర్వదిస్తున్నాను, నువ్వు అలాగే తర్వాత జన్మలో నువ్వు అలాగే పుట్టుదాక అని చెప్పేసి అన్నమాట. ఆశీర్వదించారనమాట. కోరికను తీర్చిస్తున్నారు కదా, కోరుకున్నాడు పాపం. సో అలా, సో అది అజ్ఞానం అన్నమాట. యాక్చువల్లీ అది అందతమో స్థితి, అది అజ్ఞానం అన్నమాట. సో అందులో నుంచి బయటపడాలి. భౌతిక ప్రపంచంలో సమస్యల్ని తెలుసుకోకపోవడం అది చాలా, నిజానికి మీరు గమనించవచ్చు, చాలామంది ఇప్పుడు ప్రచారం చేసే సమయంలో కూడా చాలామంది ఒక భావాన్ని మనం చూస్తున్నట్లయితే, వాళ్ళు ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు తీసుకోండి, ప్రభువుల వారి గ్రంథాలు తీసుకోండి, లేకపోతే ఈ ప్రవచనాలకు రండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు, సమయం లేదు అంటే ఎప్పుడైనా సరే నిజంగా మనకి ఏదైనా అవసరం ఉందనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే మన సమయాన్ని కేటాయిస్తాం. ఒక ముఖ్యమైన విషయం ఉంది మన రోజులో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, ఏదైనా ముఖ్యమైన విషయం ఉందంటే ఖచ్చితంగా దానికి సమయం కేటాయిస్తాం. అవునా కదా. ఎంత ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్నా సరే, కుటుంబ సభ్యులకి ఏదైనా జరిగిందంటే, అపాయం జరిగిందంటే వెంటనే
స్పందిస్తాం, దానికి సమయం కేటాయిస్తామా లేదా? ఎందుకంటే అది ముఖ్యమని అనుకుంటున్నాం కాబట్టి. అలానే ముఖ్యమని అనుకుంటే ఖచ్చితంగా సమయం కేటాయిస్తాం. కానీ చాలామంది ఏంటంటే సమయం లేదు. ఎందుకంటే అది ముఖ్యం కాదు కాబట్టి. అనవసరమైన విషయం అనుకుంటారు. కానీ అది అనవసరం అనుకోవచ్చు. కానీ సమస్యలు మాత్రం నిజం. వాళ్ళు అనుభవిస్తున్న సమస్యలు మాత్రం నిజం. భాగవతం ఏం చెప్తుంది? పదం పదం యత్ విపదాం నతేషాం. సడన్గా ఇలా జరిగింది, సడన్గా అలా జరిగింది, సడన్గా మా కుటుంబ సభ్యులకు ఒకరికి ఇలా ఆపద కలిగింది. ఎన్నోసార్లు వింటుంటాం కదా. మొన్న ఏదో సడన్ న్యూస్ విన్నాం కదా, జస్ట్ రీసెంట్లీ ఈ వారంలోనే ఒక సడన్ న్యూస్. ఎనీవేస్ ఏదంటే సడన్ న్యూస్ అంటే ఏంటి? ఒక మరణమో లేకపోతే ఆపద, యాక్సిడెంట్. సో అలాంటివి జరుగుతూనే ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ. ఎందుకంటే భౌతిక ప్రపంచం భాగవతం ఏం చెప్తుంది? సమాశితాయే పదపల్లవప్లవం మహత్పదం పుణ్య యశోమురారే భవాంబుధిర్వత్స పదం పరం పదం 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 యత్ విపదాం నతేషాం. సో అనమాట. సో మరి ఎవరైతే భగవంతునికి శరణ పొందుతారో వాళ్ళకి ఈ భౌతిక ప్రపంచం ఎలా, ఈ భౌతిక అంటే ఈ భవసాగరం ఎలా అవుతుందంట? చిన్న దూడ యొక్క పాదపు ముద్రలో అప్పుడప్పుడు మనకు తెలుస్తుంది. చూడొచ్చు, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు చూడొచ్చు అనమాట. యాక్చువల్లీ తడిగా ఉన్నప్పుడు భూమి అక్కడ చిన్న దూడ యొక్క పాద ముద్ర పడ్డప్పుడు అందులో కొన్నిసార్లు నీళ్ళు నిలిచిపోతాయి. ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తామా మనం? ఎలా దాటాలని? సముద్రం అంటే ఆలోచిస్తాను, నది అంటే ఆలోచిస్తాం ఎలా దాటాలి అని మనం ఆలోచిస్తుంటాం. కానీ అలాంటి చిన్న దూడ పాదముద్రలో ఉన్న నీళ్ళ వాటి గురించి ఆలోచిస్తామా? మనం ఆలోచించాం. కానీ ఒక చిన్న చీమ ఉందనుకోండి, దానికి అది పెద్ద సముద్రం, ఎలా ఆలోచించాలనుకుంటుంది. కానీ మనకు మాత్రం చాలా సులభంగా దాటేయగలం. సో అలా మానవ జీవితం అనేది చాలా ముఖ్యమైనదనమాట. మానవ జీవితంలో మాత్రమే భగవంతుని అర్థం చేసుకోవచ్చు. చాలా బాధ్యతాయుతమైన జన్మ. మానవ జన్మ చాలా బాధ్యతాయుతమైన జన్మ. ఆ వ్యక్తి అందరూ నిద్రపోతాం, బస్సు ఎక్కిన తర్వాత మంచిగా ఏసీ వేసుకొని అన్నీ నిద్రపోతుంటాం. కానీ ఆ మొదటి సీట్లో కూర్చునే వ్యక్తి కూడా నిద్రపోయాడు అనుకోండి, ఏమవుతుంది? మొదటి సీట్ అంటే డ్రైవర్ సీట్. డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తి నిద్రపోతే అందరూ పడుకున్నారు కదా, నేనెందుకు పడుకోకూడదు అనుకుంటే వాళ్ళు నిద్రపోకూడదు. ఎందుకంటే అది బాధ్యతాయుతమైన స్థానం కదా. మిగతా వాళ్ళందరూ కూడా నిద్రపోవచ్చు. కానీ డ్రైవర్ అనుకున్నాడు అనుకోండి, వాళ్ళందరూ నిద్రపోతున్నారు కదా, నేను కూడా అలానే నిద్రపోతాను అనుకుంటే కష్టం కదా, మన గమ్యాన్ని చేరుకోలేం. అలా మానవ జన్మ అనేది కూడా చాలా ముఖ్యమైనది అనమాట, బాధ్యతాయుతమైంది. మానవ జన్మ అనేది మిగతా జంతువుల్లాగా ఆహార నిద్ర భయం 5 నాళ్ళలో భోగించడానికి ఉద్దేశించబడింది కాదు. సో కాబట్టి మానవ జన్మ యొక్క బాధ్యత తెలుసుకొని ఆ బాధ్యతను పూర్తి చేయాలన్నమాట. యాక్చువల్లీ చాలా జాగరూకతతో వ్యవహరించాలి మానవ జన్మలో. మరి అది దాన్ని ఏమంటారు, ఆ జాగృతి, ఆ మెలకువ స్థితి లేదు. నీ భౌతిక భోగాల్లో మునిగిపోకూడదు, నీ నిద్రపోకూడదు అని తెలియాలంటే భౌతిక ప్రపంచం యొక్క నిజమైన స్థితి ఏంటని అర్థం చేసుకోవాలి. ఇదే రకమైన ప్రశ్న మనం ఒకసారి మహాభారతంలో కూడా చూడొచ్చు. మహాభారతంలో మనందరికీ తెలిసిందే, యమధర్మరాజు ఒక యక్షుడిలాగా వచ్చేసి యుధిష్ఠిర మహారాజుని ప్రశ్నలు అడుగుతుంటారు. ఆ యక్ష ప్రశ్నల్లో యమధర్మరాజు ఒక ప్రశ్న ఏమని అడుగుతాడంటే, అసలు ఈ భౌతిక ప్రపంచం యొక్క వార్తలు ఏంటి, ఈ భౌతిక ప్రపంచం యొక్క పరిస్థితి ఏంటి? వార్త అంటే ప్రస్తుత పరిస్థితులు ఏంటి? సో అలా భౌతిక ప్రపంచం యొక్క వార్త, వాట్ ఈస్ ద న్యూస్, వాట్ ఈస్ టుడేస్ న్యూస్. కానీ భౌతిక ప్రపంచంలో ప్రతిరోజు వార్త ఏంటి? ఇక్కడ యుధిష్ఠిర మహారాజు సమాధానం ఏమిస్తున్నారంటే, అస్మిన్ మహా మోహమయే కటాహే సూర్యాగ్నిన రాత్రి దివేందనానే దివ ఇందనానే మాసర్తు దర్వి పరిఘట్టనేన భూతాని కాల పచతీతి వార్త. దాని అర్థం ఏంటంటే,
అస్మిన్ మహామోహమయే అంటే మహామోహమైన అంటే చాలా అంధకారమైన ఈ భౌతిక ప్రపంచం అనేది ఎలాంటిదంట మహా ఆ, కటాహే అంటే ఘట అంటే ఒక పెద్ద పాత్ర లాంటిది, పెద్ద పాత్ర లాంటిది అనమాట యాక్చువల్లీ. ఏంటి వేయించే పాత్ర లాంటిది అనమాట యాక్చువల్లీ. ఈ భౌతిక ప్రపంచం పెద్ద పాత్ర లాంటిది వేయించే కడాయి కడాయి. సూర్యాగ్నిన సూర్యుడనే అగ్ని, మరి కడాయి వేడి చేయాలంటే కింద అగ్ని పెడతాం కదా, కానీ సూర్యుడనే అగ్ని ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు. కింద పెడతాం కానీ ఈ అగ్ని పైనుంచి అగ్ని వస్తుంది అనమాట, సూర్యాగ్ని. రాత్రి దివా ఇంధనేనా, రాత్రి పగలు అనేవి ఏంటంట? ఇంధనాలంట, ఇంధనం కర్ర లాంటివి. మాసార్తు దర్వి పరిగట్టనేనా, మాసార్తు 12 మాసాలు ఏవైతే ఉన్నాయో మాసాలన్నింటివి ఏవి? ఈ 3 మాసాలు నిజానికి అవేంటి? దర్వి అంటే గరిట లాంటిదంట. తర్వాత భూతాని, ఈ జీవులందరూ కూడా కాలహ సమయం అంటే కాలపురుషుడు ఉన్నాడు కదా, ఈ కాలపురుషుడు ఈ జీవులందరినీ కూడా ఏం చేస్తున్నాడంట? పచతీతి వార్త వేయిస్తున్నాడు అనమాట యాక్చువల్లీ. ఇదే వార్త వేయిస్తున్నాడు కాలపురుషుడు. కాలపురుషుడు ఏం చేస్తున్నాడు? ఈ జీవులందరినీ కూడా ఈ మాసములు అనే గరిటతో ఈ భౌతిక ప్రపంచంలో కింద అంటే ఏంటి సూర్యుడు అనే అగ్నితో వేయిస్తున్నాడు అనమాట. చూడండి, మామూలుగా వంట చేసేటప్పుడు ఏం చేయాలి? గరిట అవసరం. ఎందుకోసం? కలపడానికి. కలపకపోతే ఏమవుతుంది? ఒక దగ్గర ఏంటి సరిగా వేగుతుంది, ఒక దగ్గర ఉడుకుతుంది, ఒక దగ్గర ఉడకదు, అలా అవుతుంది కదా. కలపాలి. కలుపుతున్నప్పుడు ఏమవుతుంది? సరిగా ఉడుకుతుంది అన్నమాట కదా. సో అన్ని భాగాలు సరిగా ఏంటి వేయింపబడాలి, లేకపోతే ఉడకాలి కదా. అది చూడండి, మాసం అనేది కూడా ఎలా ఉంటుంది? ఇప్పుడు మాసాలు ఈ ఋతువులు అన్నిటికీ కూడా మారుతుంటాయి కదా, మాసాలను బట్టి ఋతువులు మారుతుంటాయి. అలానే ఉంటుందన్నమాట యాక్చువల్లీ. మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ కఫ పిత్త వాతాన్ని ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మాసం అనేది సమస్యను సృష్టిస్తుంది. అదే వేసవిలో అనుకోండి, వేసవి కఫం ఉన్న వాళ్ళకి బాగుంటుంది, కానీ పిత్త శరీరం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళు భరించలేరు వేసవిని. శీతాకాలం కఫం ఉన్న వాళ్ళకి అది భరించలేనిది అనమాట, చాలా సమస్య. వాళ్ళు వేయింపబడతారనమాట ఆ సమయంలో కదా. సో ఇలా అంటే ఒకసారి అటువైపు ఒకసారి ఇటువైపు వేయిస్తారనమాట యాక్చువల్. చూడండి, కాలపురుషుడు ఏం చేస్తున్నాడు? అందరినీ వేయిస్తున్నాడు అనమాట యాక్చువల్, జీవులందరినీ కూడా. సో అలా చెప్పాడు అనమాట. ఇదే వార్త భౌతిక ప్రపంచంలో ఎప్పుడు కూడా ఇదే జరుగుతుంది, ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది అని యుధిష్ఠిర మహారాజు చెప్తాడనమాట యాక్చువల్లీ. సో మరి ఈ భౌతిక ప్రపంచం యొక్క పరిస్థితి ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి అయిపోకముందే ఇంకొకటి సమస్యలండి. మరి దాని గురించి మనం అవగాహన చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. మానవ జన్మలో ఈ భౌతిక ప్రపంచం పట్ల, భౌతిక భోగాల పట్ల విరక్తి రావాలంటే, వైరాగ్యం రావాలంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న సమస్యల గురించి, భౌతిక ప్రపంచంలో గురించి, భౌతిక ప్రపంచం యొక్క తాత్కాలిక లక్షణాన్ని గురించి అవగాహన పొందడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. వీటి గురించి మళ్ళీ మళ్ళీ చర్చిస్తూనే ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే మనం ఈ రోజుల్లో చాలామంది అనుకుంటుంటారు శాస్త్రాల నుండి మాత్రమే మనం తెలుసుకోవచ్చు. అవసరం లేదు. ఈ రోజుల్లో ఏంటంటే న్యూస్ పేపర్ చూసినా, టీవీలు చూసినా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా ఇవే వస్తున్నాయి కదా. మరణాలు రకరకాల విధానాల్లో అనేక జీవులు మరణిస్తూనే ఉన్నారు, రకరకాల వ్యాధులు. ఆపదలన్నిటివి అనంతం, రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు అనమాట యాక్చువల్లీ. కానీ అయినా సరే జీవుడు ఏంటంట, నేను మాత్రం మరణించాను అనుకుంటాడు అన్నమాట. అదే ఆశ్చర్యకరమైన విషయం. యుధిష్ఠిర మహారాజు అది కూడా చెప్తుంటాడు కదా.
ఉం? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జీవుడు మాత్రం నేను అందరూ మరణించినా సరే నేను మాత్రం జీవించే ఉంటాను అనే భావంలో పనిచేస్తుంటాడు అనమాట. ఈ జన్మకే కాదు, ఈ జన్మ తర్వాత కూడా కావలసినవన్నీ కూడా ఆయన పోగు చేసుకోవడానికి జీవుడు ప్రయత్నిస్తుంటాడు. కోట్లు కోట్లు సంపాదించాలి. సో అది భౌతిక ఈ సమస్య అనమాట. ఈ యొక్క ఆమ్, భౌతిక యొక్క భౌతిక జగత్తు యొక్క కర్మల ఏడ వైరాగ్యం ఎలా పొందాలి, మరి అది దాని గురించి వివరించమని అడుగుతుందన్నమాట యాక్చువల్లీ దేవహూతి. సో కాబట్టి మన ఆచార్యులు ఆ, సాధువులందరూ కూడా ఈ శాస్త్రాల ఆధారంగా మనం ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం గురించి మనం ముందుగా తెలుసుకోవాలని మనకు దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఎవరైనా సరే మనం మొదటి అధ్యాయంలో మీరు చూడండి, భాగవతం మొదటి స్కందంలో కూడా ఎవరు తనకాది ఋషులు వాళ్ళందరూ కూడా ప్రశ్నలు అడుగుతుంటారు, 6 ప్రశ్నలు అడుగుతారు. సో అందులో కూడా వాళ్ళు కూడా ఏమడుగుతుంటారు, ఈ భౌతిక ప్రపంచంలో జీవులందరూ కూడా ఎన్నో సమస్యల్లో మునిగిపోయారు. సో వాళ్ళందరికీ మేలు ఎలా జరుగుతుంది, వాళ్ళందరూ పాటించవలసిన ముఖ్యమైన ధర్మం ఏంటి? సో అదే కదా, అదే మనకు తెలుసుకోవాలన్నమాట యాక్చువల్లీ. సో ఎలా మరి బయటపడాలి? మనకి మొదటి స్కందంలో 8వ అధ్యాయం 41వ శ్లోకం, అత విశ్వేశ విశ్వాత్మన్, కుంతి మహారాణి ప్రార్థనలో, అత విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేశుమే స్నేహపాశం ఇమం చింది దృఢం నో ఇది కాదు, ఇంకొక శ్లోకం ఉంటుంది. సారీ, ఆపన్న సంస్మృతిం ఘోరాం ఎన్నామ వివశో ఘృణన్ తతస్సద్యో విముచ్యేత యద్ బిభేతి స్వయం భయం. అంటే living beings who are entangled in the complicated meshes of birth and death can be freed immediately by even unconsciously chanting the holy name of Krishna, which is feared by fear personified. చూడండి, ఈ జన్మ మృత్యు చక్రం నుండి ఎలా బయటపడాలంట? కేవలం భగవంతుని నామాన్ని జపించడం ద్వారా. భగవంతుని నామాన్ని అన్కాన్షియస్లీ అంటే అచేతనంగా, ఉద్దేశపూర్వకంగా కాకపోయినా సరే భగవంతుని నామాన్ని జపిస్తే ఈ జన్మ మృత్యు చక్రం నుండి బయటపడతారండి. సో మరి ఎందుకు భగవంతుడు అంటే భయానికే భయం అన్నమాట భగవంతుడు అంటే. సో కాబట్టి భగవంతుని యొక్క నామాన్ని ఎవరైతే జపిస్తారో అది కూడా అచేతనంగా, అంటే అనుకోకుండానైనా సరే, ఉద్దేశపూర్వకంగా ఇక్కడే ఉంటుంది. ఎక్కడది? ఆపన్న సంస్కృతి ఇంకోరం ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ మన శ్లోకం రాసాం. సో కాదు కాదు, ఇక్కడ ఉంటుంది మొత్తానికి అయితే, ఆపన్న సంస్మృతిం ఘోరాం. సో అది అలా అనమాట. యాక్చువల్లీ భగవంతుని యొక్క నామం అనేది మనల్ని ఈ భౌతిక జన్మ మృత్యు చక్రం నుండి బయటపడవేస్తుంది. సో కాబట్టి భక్తి యోగం అంటే మొట్టమొదటి దేంతో తయారవుతుంది? భగవంతుని నామాన్ని జపించడంతో మొదలవుతుంది అన్నమాట. యాక్చువల్లీ భగవంతుని నామాన్ని జపిస్తూ భగవంతునికి సేవ చేయడం ద్వారా ఈ జన్మ మృత్యు జరవ్యాధి చక్రం నుండి మనం బయటపడవచ్చు, ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అందుకేనంటే అసలు సమస్యలు ఉన్నాయని ముందుగా అర్థం చేసుకోవాలి. సో అది ముఖ్యమైన అంశం అన్నమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు? ఎందుకు వేదాల్లో ఈ భౌతిక ప్రపంచంలో కోరికలు తీరడానికి రకరకాల పద్ధతులు, అంటే దేవతల్ని పూజించడం కావచ్చు, యజ్ఞాలు, కర్మకాండ విభాగం ఎందుకు వివరించబడిందంటే జీవుడు భౌతిక ప్రపంచానికి ఎందుకు వచ్చాడు? భోగించడానికి, భగవంతునికి దూరంగా భోగించడానికి. మరి ఆ కోరిక తీరాలి కదా. కోరిక ఎలా తీరుతుంది? కోరిక తీర్చుకోవడానికి ఏం చేయాలనేది కూడా భగవంతుడే వివరించాడు. తీర్చుకున్న తర్వాత అని కాదు, తీర్చుకోలేనని అర్థం చేసుకున్న తర్వాత. తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, కోరికలన్నీ తీరుతున్నాయి ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా, కానీ కృష్ణుడు లేకుండా ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు
ఈ భౌతిక ప్రపంచానికి పంపబడతారనమాట. ఇక్కడ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ ఆ ప్రయత్నం అనేది నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు. అది తాత్కాలికం, అది దుఃఖానికి దారితీస్తుంది. అది ఎప్పటికైనా వాడికి దాని మీద ఇంక నేను తీర్చుకోలేననే విరక్తి కలిగినప్పుడు అప్పుడు ఆధ్యాత్మిక మార్గం వైపు జీవుడు దృష్టి సారిస్తాడనమాట. కర్మకాండ తర్వాత జ్ఞానకాండ. కర్మకాండ అన్ని భోగాలన్నీ అయినా సరే సంతృప్తి అనేది పొందలేడు అనమాట జీవుడు. కర్మకాండ విధానాల ద్వారా ఎన్ని భోగాలు పొందినా సరే అవి సంతృప్తినివ్వవు, ఎందుకంటే అవి భౌతికమైనది. అది శరీరానికి మాత్రం ఆనందం ఇస్తుంది. అప్పుడు ఏంటంటే జ్ఞానం వస్తుంది అనమాట. ఎందుకు సంతృప్తినివ్వట్లేదు, ఏం చేయాలి దానికోసం అని జ్ఞానాన్ని ఉపయోగించడం మొదలు పెడతాడు. తర్వాత జ్ఞానకాండ తర్వాత ఉపాసనకాండ. ఉపాసన అంటే ఎలా భగవంతుని పూజించాలని. ఉపాసనకాండ అంటే అఫ్కోర్స్ యోగం, యోగ మార్గానికి వస్తాడనమాట. యోగం అంటే భగవంతుని ఎలా చేరుకోవాలి, భగవంతునితో సంబంధాన్ని ఎలా తెలుసుకోవాలి. అప్పుడు చివరికి భక్తి యోగ మార్గానికి వస్తాడనమాట. భక్తి ఎందుకు చేయాలా, భక్తి ఎందుకు చేయాలా, ఇప్పటివరకు అదే తెలుసుకున్నాం కదా. ఈ భౌతిక విషయాల పట్ల, భౌతిక విషయాల్లో నిజమైన ఆనందం లేదని ఎప్పుడైతే జీవుడికి అర్థమవుతుందో, సో అప్పుడు మనకి శాస్త్రాలు ఏమని వివరిస్తున్నాయంటే, ఆ ఆత్మకు సంతృప్తి కావాలంటే భక్తి ఒకటే మార్గం అన్నమాట. ఆత్మ అంటే మనమే. మనకు సంతృప్తి కావాలంటే, నిజమైన సంతృప్తి, అసలు నిజమైన సంతృప్తి అనేది ఉండదు, ఎందుకంటే సంతృప్తి అంటేనే నిజమైంది. సంతృప్తి పొందాలంటే భక్తి తప్ప ఆత్మకి ఇంకా వేరే మార్గం లేదు. భక్తియుత సేవ తప్ప ఇంకేం లేదనమాట. మనకు భక్తి రసామతులు ఏం చెప్పబడింది, ఆకలి అయితే ఏం చేయాలి, డ్యాన్స్ చేస్తే, మ్యూజిక్ వింటే, లేకపోతే కేవలం ఆహారాన్ని చూస్తే ఆకలి తీరదు. ఆకలి ఎలా తీరుతుంది, ప్లాస్టిక్ తింటే, లేకపోతే ఇప్పుడు వస్తున్నాయి కదా ప్లాస్టిక్ పళ్ళు, కూరగాయలు, ప్లాస్టిక్ రైస్ కూడా వస్తుందంట. అవి తింటే ఆహారం తీరదు, ఆకలి తీరదు. నిజమైన ఆహారాన్ని తీసుకోవాలి. నిజమైన ఆహారం అంటే భక్తి అనమాట. అప్పుడు ఆహారం తీసుకుంటే ఆకలి ఆటోమేటిక్గా తీరిపోతుంది, అది తెలిసిపోతుంది. ఎందుకు ఆహారం తింటే ఎందుకు ఆకలి తీరుతుంది, అది సహజం అన్నమాట. ఆకలికి ఆహారమే ఔషధం, అంతేనమాట. అలానే జీవుడి యొక్క అసంతృప్తికి భగవంతుని సేవనే ఔషధం అన్నమాట. ఎందుకు జీవుడు భౌతిక ప్రపంచంలో అసంతృప్తిగా ఉన్నాడంటే అది తన యొక్క నిజస్థితి కాదు, నిజస్థితి భగవంతుని సేవ అన్నమాట. కాబట్టి అది మాత్రమే జీవుడికి సంతృప్తిని ఇవ్వగలదు. అలా అనిపించట్లేదు కదా, భౌతిక ప్రపంచంలో అసంతృప్తిగా అనిపించట్లేదు, అదే సమస్య అన్నమాట. అందుకనే అన్నారు మళ్ళీ మళ్ళీ వినాలి, అసలు సమస్యల గురించి మళ్ళీ మళ్ళీ వినాలి. మనకు సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ముందు, అందుకనే అడుగుతుంది అనమాట దేవహూతి. అందుకనే అడుగుతుంది వైరాగ్యం ఎలా వస్తుంది, ఈ భౌతిక ప్రపంచం ఎలా అసలు సమస్యలతో కూడుకుందని ఎలా అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జయ. సంసార దావానన నిరలోకా ప్రాణాయ కారుణ ఘనా ఘనాఖ్యం సకలన గుణార్ణవశ వందే గుర శ్రీ చరణారవిందం.